స్థలంలోకి మనం వచ్చి ఉన్నామండి. ఎవరు అనాలోచనతో ఉండగా, అశ్రద్ధగా ఉండక, దేవుని యొక్క జీవం గల మాటలను శ్రద్ధతో వినాలని అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నానండి. అక్క వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైనా లీడింగ్ తీసుకోండి అక్క. వంశీ అని వస్తా అన్నారు. ఒకవేళ రాకపోతే ఎవరైనా తీసుకోండి అక్క. నాకు కొంచెం వర్క్ ఉంది. సంధ్య అక్క ప్రైజ్ లార్డ్ అక్క. సంధ్య అక్క ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క వాక్యం సమయం తీసుకోండి అక్క. థ్యాంక్ యూ. ముందుగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చేరిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుడు మరొక నెలను మనకి దేవుడు అనుగ్రహించున్నాడు. నెలలో మొదటి వారంలో ఈ రీతిగా దేవుడు ఆయన సన్నిధానంలో రావడానికి కూడా నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. రీడ్ చేసిన ప్రశాంతి సిస్టర్ని బట్టి అందరిని బట్టి కూడా ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రియులరా, మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. రూతు రాసిన గ్రంథం 2వ అధ్యాయం, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఈ నెలలో మనతో చేస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చును. ఇజ్రాయిల్ దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే, బోయాజ్ అనే వ్యక్తి. అంటే బోయాజ్ ఎవరంటే ఒక యూదుడు. అతడు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే యోదయాలోని బెత్లెహేం అనే ప్రాంతానికి చెందినవాడు. కానీ అతడు ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలంటే, మోయాబీరాయులైన ఒక స్త్రీతో చెప్తున్నాడు. మోయాబీరాలు స్త్రీ మాత్రమే కదండి, ఆమె ఒక భర్తను పోగొట్టుకున్న స్త్రీ. ఎవరండి? ఒక భర్తను పోగొట్టుకున్న స్త్రీ. అంత మాత్రమే కాదు, ఆమె ఏమి ముసలిది కాదు, లేకపోతే నడి వయసురాలు కూడా కాదు. ఆమె ఎలాంటిదంటే యవనంలో ఉన్న వ్యక్తి. అయితే అటువంటి ఆమెతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీకు ప్రతిఫలము వస్తుంది, సురక్షితంగా నువ్వు ఉంటావు, దేవుడు నీకేమిస్తాడంటే సంపూర్ణమైన బహుమానము ఇస్తాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాడంటే ప్రియులారా, అయితే మనం బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఒక స్త్రీ పేరును బట్టి రాయబడిన గ్రంథం ఏమైనా ఉందంటే అది రూతు గ్రంథం. రూతు అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? చెలికత్తె అని అర్థం. దేవునికి ప్రియులారా, స్త్రీ అని పురుషుడని భేదం ఏమీ లేదండి. దేవుని దృష్టిలో అందరూ ఎవరో తెలుసా? సమానులే. అందరినీ దేవుడు ఎందుకు చేశాడు స్త్రీని పురుషునిగాను అంటే ప్రియులారా, ఆయన రాజ్యాన్ని కట్టే విషయంలో ప్రతి ఒక్కరు ప్రధాన పాత్ర వహించాలని. ఆనాడు ఇజ్రాయేల్ని ప్రజల్ని కనాన్లోకి నడిపించడానికి అహరోను మోషేలకి సమాన దాటిగా ఎవరో నడిపించారంటే మిరియాము కూడా సమాన పాత్ర వహించింది. అందుకని చెప్పి దేవుడండి స్త్రీలు చిన్న చూపు చూడలేదు. కానీ మన భారతదేశం పురుషాధిక్యత కలిగిన దేశం. కానీ ఆడవాళ్ళు ఎంత కష్టపడినా, ఆడవాళ్ళు ఎన్ని రంగాల్లో రాణించినా కూడా ఆడవాళ్ళని ఏం చేస్తారో తెలుసండి? చిన్న చూపు చూస్తూనే ఉంటారు. కానీ దేవుడండి ఎక్కడ అలా చేయలేదు. ప్రియులారా, యేసు ప్రభు వారి పరిచర్యలో పురుషుల కన్నా ఎక్కువగా యేసయ్యతో ఉండి యేసయ్యకి సహాయం చేసి శిష్యులన్నా తొలగిపోయారు. కానీ ఆనాడు ఆయన వెంట ఎవరున్నారో తెలుసండి? ఆయన మరణ పర్యాంతం వరకు స్త్రీలే ఉన్నారు. ప్రియులారా, అయితే ఈ స్త్రీలు కదండి అంటే చాలా మంది పురుషులు ఉన్నారు. వారు అనుకుంటారు ఇది మాకెందుకు వచ్చిందమ్మా అని అనుకుంటారేమో. కానీ దీని ద్వారా మనం చాలా ఒక గొప్ప సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రియులారా, దేవుడు సంఘాన్ని స్త్రీతో పోల్చాడు, వధువుగా పోల్చాడు. అయితే ఆయన వరుడుగా ఉన్నాడు, సంఘం ఏమైందంటే వధువుగా ఉంది. ఈ రోజు రూతు చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, సురక్షితంగా ఉన్నట్లుగా చేశాడు, బహుమానం ఇచ్చాడు. ఈ రోజు సంఘంలో ఉన్న స్త్రీ అయినా పురుషుడైనా ఆ రీతిగా వారి జీవితాలను గనక కట్టుకుంటే గనక దేవుడు ఖచ్చితంగా రూతును ఆశీర్వదించిన దేవుణ్ణే మనము కలిగి ఉన్నాం. ఏమండి, మనలోన మార్పులు ఉంటాయి, కానీ మన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అయితే ప్రియులారా, ఎందుకు ఒక తంటి ఈ మోయాబిరాలు ఎలాగ ఈ యోధా బెత్లెహేం
బెత్లెహేములోకి వచ్చిందంటే మనందరికీ తెలుసు. న్యాయాధిపతులు ఏలుతున్న దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసండి. అప్పుడు దాకా దేవుడండి నాయకులు నడిపించాడు. మోషే ఒక నాయకుడు. మోషే తర్వాత మోషే కన్నా ముందుగా యోసేపు కూడా ఒక నాయకుడి కింద ఉన్నాడు. ఆ తర్వాత నాయకుడిగా మోషే అయ్యాడు. మోషే తర్వాత యెహోషువ చనిపోయిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారంటే తెలుసంటండి. ఆ తర్వాత యెహోషువ కాలంలో ఉన్న పితరులు కూడా, పెద్దలైన వారు కూడా వారి పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అంటే వారు ఎక్కడ అయిపోయారంటే ఈ భూమి మీద నుంచి మరణం అయిపోయారు. మరణం అయిపోయిన తర్వాత ఒక తరం పుట్టుకొచ్చిందంటండి. ఆ తరం ఎలాంటి తరం అంటే దేవుడు అంటేనే ఎరగని తరం. దేవుడు ఇజ్రాయిల్ ప్రజలకి ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నీ కూడా మరిచిపోయే ఒక తరం పుట్టుకొచ్చిందంట. ఆ తరం వారు ఎలా జీవిస్తున్నారంటే చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం 25 వచనం. న్యాయాధిపతుల గ్రంథం 21 అధ్యాయం 25 వచనం. ఆ దినములలో ఇజ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఎలాంటంటే న్యాయాధిపతుల దినాల్లో ప్రజలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి రాజు లేడు, అంటే నడిపించే నాయకుడు లేకుండా ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇష్టానుసారంగా ఎవరు మనసుకు తోచినట్టుగా, ఎవరికి తోచినట్టుగా వారు జీవిస్తున్నారు. అయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆ దినాల్లో కరువును కలుగజేశాడు. దేని కలుగజేశాడండి? కరువును కలుగజేస్తే ఆ యూదా బెత్లెహేం అనే ప్రాంతం సమృద్ధి కలిగినది. బెత్లెహేం అనే మాటకు అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు, అంటే సమృద్ధి కలిగిందండి. అక్కడ దొరకనదంటూ ఏది కూడా లేదు. అన్ని సమృద్ధి ఉంటాయి. అన్ని విషయాల్లో సమృద్ధి ఉంటాయి. మనకైతే ఒకటి ఉంటే ఒకటి ఉండదు కదండి. అదంటే ఒక కాలంలో ఉంటే ఇంకో కాలంలో దొరకవు. కానీ అక్కడ ప్రజలకు అలా కాదండి. అన్ని కాలాల్లో వారికి ఏంటంటే సమృద్ధి. కానీ అలాంటి ప్రజలకు ఇప్పుడు ఏమొచ్చిందంటే కరువొచ్చింది. ఎందుకు కరువొచ్చింది తెలుసా? వాళ్ళకి దేవుని గురించిన ఆసక్తి లేదు. దేవుని గురించిన విధి విధానాల గురించిన ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణే మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయారండి? దేవుణ్ణే మర్చిపోయి దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. అందుకే ప్రియులారా, కీర్తనకారుడైన దావీదు అంటాడు 16వ కీర్తనలో, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి ఏం కలుగుతాయి తెలుసండి? శ్రమలే కలుగుతాయి. ఆమోషు ప్రవక్త కూడా అంటున్నాడు, రాబో దినాల్లో మనకి ఏం కలుగుతుందంటే క్షామం కలుగుతుంది. ఆ క్షామం దేన్ని బట్టి అంటే ఆహార పదార్థాలను బట్టి కాదు, పంటలు పండకపోవడం దాన్ని బట్టి కాదు, వానలు కురియకపోవడం దాన్ని బట్టి కాదు, కానీ దేవుని మాట వినకపోవడం దాన్ని బట్టి ఏం కలుగుతుందంటే కరువు కలుగుతుంది, క్షామం కలుగుతుంది అని. ప్రియులారా, వీళ్ళకు కూడా ఈ సమయంలో వారికి కరువు రావడానికి కారణం ఏంటంటే దేవుని మాటను వారు వినట్లే. వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అయితే ఆ సమయంలో కరువు వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో అన్ని కుటుంబాలు ఉన్నాయి, కానీ ఒక కుటుంబం మనకు కనబడుతుంది. ఆ కుటుంబం ఎవరో తెలుసండి? నయోమి ఎలిమెలెకుల కుటుంబం. ఆ కుటుంబం వారు ఏం చేశారంటే, ప్రభువా మేము వెళ్ళమా వద్దా అన్నట్టుగా దేవుని దగ్గర కనిపెట్టలేదు. కనిపెట్టకుండా వారికి నచ్చింది, ఇక్కడ కరువు ఉంది కాబట్టి పక్కనున్న ప్రాంతం బాగుంది, అక్కడికి వెళ్ళిపోతే గనక చక్కగా మా జీవితాలు బాగుంటాయి అని చెప్పేసి వారిద్దరు పిల్లల్ని తీసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. కొన్ని దినాలు బాగానే ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ జీవితంలో తీరని నష్టం ఏంటంటే నయోమి తన భర్తను కోల్పోయింది. ఎవరిని కోల్పోయిందండి? తన భర్తను కోల్పోయింది. తన భర్తను కోల్పోయిన తర్వాత అయ్యా భర్త పోతే పోయాడులే, పిలుచుకున్నాడు వెళ్ళిపోయాడు, నా బిడ్డలను చూసి నన్ను బ్రతికేద్దాం కదా అని బ్రతుకుతూ ఉంది. అయితే తన ఇద్దరు కుమారులకి ఏం చేసిందో తెలుసండి? వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళారు తెలుసా? మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళారు. ఏ ప్రాంతానికి వెళ్ళారండి? మోయాబు. ప్రియులారా, మోయాబీలు ఎవరో తెలుసండి? లోతు యొక్క సంతానం. ప్రియులారా, వారు అక్రమ సంతానం అనే చెప్పుకోవాలి. ఏ సంతానం అండి? అక్రమ సంతానం. ఎందుకంటే వారి పుట్టుక పాప పుట్టుక. ఏ పుట్టుకండి? ఏమండి, నేను మరి కీర్తనాకారుడైన దావీదు కూడా అంటాడు కదండి, పాపంలోని నా తల్లి కంది, పాపంలోని నేను జన్మించాను అండి అని చెప్తే, ప్రియులారా నిజమే అది. అతను మామూలుగా చెప్తున్నాడు, కానీ మోయాబు ప్రాంతం ఎలా ఉన్నారో తెలుసండి? వాళ్ళంతా కామ వికారంతో కూడుకున్న ప్రజలు. అంటే ఈ పద్ధతులు ఎక్కడ నేర్చుకుని వచ్చారు వీళ్ళంటే ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నారు వీళ్ళు కొంతకాలం ఉన్నప్పుడు. లోతైతే వాళ్ళకి చెప్పలేక, అతను వాళ్ళ క్రియల్లో పాలు పంపులు పొందుకోలేక ఎలా ఉన్నాడంటే, ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం ఉన్నట్టుగా తన మనసును తాను నప్పించుకుంటూ తన మట్టుకు తాను నీతిమంతుడిగా బ్రతుకుతాడు. తన పిల్లలకు కూడా చెప్పలేని అంత స్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. ప్రియులారా, వాళ్ళ పిల్లలు మాత్రం ఏం చేశారో తెలుసండి? ఆ సొదొమ గొమొర్రాలోంచి దేవుని దూతలు
వారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత సోయార్ అనే ఒక ప్రాంతంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ కుమార్తెలిద్దరూ కూడా ఒక ఆలోచన కలిగినారు. ఒక దుష్ట తలంపు వారిలోకి వచ్చింది. ఒక దుష్ట ఆలోచన, దుష్ట ఊహతో వారున్నారు. వారి హృదయం అంతా చెరపబడి ఉండేది. తండ్రితోనే పాపం చేసి పిల్లలకన్నారు. అందులో ఒక సంతానమే మోయాబీలు. వాళ్ళనేం మోయాబీలు అన్నారు. ప్రియులారా, అందుకే దేవుడు మోయాబీలతో గురించి కూడా ఒక మాట చెప్తున్నాడు చూడండి. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. 3, 4 వచనాలు చదువుదామండి. అమ్మోనీయుడే గాని, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 3, 4 వచనాలు. మోయాబీయుడు గాని యెహోవా సమాజంలో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను ఎన్నడూ యెహోవా సమాజంలో చేరకూడదు. హల్లెలూయా. చాలండి. వచ్చుండగా చాలండి. ఇక్కడ చెప్తున్నాడు, దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? అమ్మోనీయులు గాని, మోయాబీలు వీరిద్దరు లోదు సంతానమేనండి. వీళ్ళలో ఎవ్వరు కూడా ఏ సమాజంలో చేరకూడదు. యెహోవా సమాజంలో అంటే దేవుని ఉన్న ప్రజలు అంటే ఇజ్రాయేల్ సమాజంలో చేరకూడదు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ చేరారే అనుకోండి, వాళ్ళు జీవించిన విధానంగా వాళ్ళు ఎలాగైతే పుట్టారో అలాంటి పుట్టుకను నేర్పించేస్తారో ప్రజలకు అని చెప్పి వాళ్ళు చేరకూడదు. అంత మాత్రమే కాదు, వారి యొక్క 10వ తరములైనా కూడా వాళ్ళు ఏం చేయకూడదంటండి, అసలు వాళ్ళని సమాజంలో చేరనివ్వకూడదు. ఎందుకు చేరనివ్వకూడదు అనేది విషయాన్ని కూడా దేవుడు రెండో కారణం చెప్తున్నాడు. ఐగుప్తు నుండి ఇజ్రాయిల్ ప్రజలు వస్తుంటే వీళ్ళేం చేయాలి? అయ్యో, వీళ్ళంత కష్టంలోంచి వస్తున్నారే, వీళ్ళు కూడా మా పూర్వీకుడైన అబ్రహాము సంతతిలో నుంచి వచ్చిన వారే, వీళ్ళకి ఏదైనా అన్నపానాలు ఇద్దాము, వీరికి కొంచెం దాహమన్నా తీద్దాము అని అనుకోలేదంటండి. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? మోయాబు రాజైన బాలాక్ అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆ వ్యక్తి అంటండి, వీళ్ళ ఆకలితో అలమటిస్తున్నారో, అవసరతలో ఉన్నారో వీళ్ళని ఆదుకోవడం మానేసి, వీళ్ళకి సహాయం చేయడం మానేసి, వీళ్ళని శపించమని ఒక ప్రవక్తను ప్రేరేపించాడంట. ఎవరిని ప్రేరేపించాడండి? ఒక ప్రవక్తను ప్రేరేపించాడు. అందుకే దేవుడు అన్నాడు, ఈ దినముల ఎన్నడూ కూడా వారి క్షేమాన్ని గురించి గాని, వారి మేలుని గురించి గాని విచారించొద్దు అన్నాడు. కానీ ఈ నయోమి వెళ్ళి ఎవరి కుమార్తెలను పెళ్లి చేసుకుంది? నయోమి వెళ్ళి ఎవరిని తెచ్చుకుంది తన పిల్లల కోసం? ఏ దేశానికి వెళ్ళిందంటే, దేవుడు ఎవరితోయితే క్షేమాన్ని గాని, మేలును గాని ఎవరితో స్నేహం చేయొద్దన్నాడో అలాంటి సమాజపు వారితోనే కలుసుకుందండి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలండి. అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడం కాదు కానీ దేవుని ప్రజలను శపించమని కోరుతున్నాడు బిలాముని. అంటే ఇతరుల యొక్క నాశనాన్ని కోరుకునే జనాంగమే వీళ్ళు. అందుకే మోయాబీల్ని దేవుడు ఏం చేశాడు? శపితమైన జనాంగం. పిల్లలు, ఈ రోజు మనం కూడానండి అవసరతలో ఉన్న వారిని మనం ఏం చేస్తాం తెలుసండి? ఆదుకోకపోకుండా వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడతాం. లేకపోతే ఆ ప్రజల్ని ఒకవేళ అవసరం సహాయం చేయకపోయినా ఆళ్ళ గురించి నాశనాన్నయితే మనము ఏం చేయకూడదండి? కోరుకోకూడదు. ఈ 2 దేవుని దృష్టిలో ఎలాంటివంటే ఘోరమైన పాపాలు. అందుకే యాకోబు భక్తుని ద్వారా దేవుడు తెలియచేస్తున్నాడు. మేలైనది చేయనెరిగిండు, అలాగ చెయ్యకపోతే అదేంటో తెలుసా? పాపం అంటున్నాడు. సొలొమోనుతో కూడా దేవుడు ఈ మాట ద్వారా సెలవిస్తాడు. మేలు చేయట చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి మనం ఏం చేయాలంటే తెలుసండి? చెయ్యాలంట. మన చెయ్యి వెనక తీయకూడదంటండి. ఇప్పుడు ఎవరైనా మనం ప్రార్థన సహాయం కోరారు అనుకోండి, మనం వాళ్ళకి ఇదంటి ధనమైతే ఇవ్వలేం గానీ ప్రార్థన అయితే చేయగలం కదండి. కొంతమంది అలా కూడా చేయలేరండి. అలా చేయకపోయినా కూడా అది ఏమవుతుందో తెలుసా? పాపమే అంటున్నాడు దేవుడు. అయితే ప్రియులారా, అలాంటి శపితమైన జనాంగంలోంచి వచ్చింది రూతు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఆరాధించే దేవత ఎవరో తెలుసా? కెమోష్ అనే దేవత. ఆ కెమోష్ అనే దేవత మొలేకు అనే దేవతలను ఆరాధిస్తారు. ఆ దేవత ఎలా ఉంటదంటే, చరిత్ర చెప్తుంది, ఆ దేవతకు ఒక కుర్చీ ఉంటదండి. ఆ కుర్చీ ఎక్కడ ఉంటదంటే అగ్నిలో ఉంటది. ఆ దేవత చేతులు ముందుకు చాపబడి ఉంటాయి. ఆ దేవత యొక్క ముఖము ఒక ఎద్దు ముఖంలా ఉంటది. 2 కొమ్ములతో ఉంటది. ఆ దేవత ఎందుకు చాపుతదంటే, ఆ మోయాబు సంతతులు ఎవరు పిల్లలు పుట్టినా ఆ దేవతకి ఏమివ్వాలంటే బలివ్వాలి. ఏమివ్వాలండి? బలివ్వాలి. నిజమే ప్రియులారా, మన అనేక మంది రాజులు కూడా అగ్నిగుండాలు దాటించినట్టు, వాళ్ళ పిల్లలను వధించినట్టు మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతుంది. అలాంటి భయంకరమైన దేవత ఆరాధన చేసే స్థలంలో నుంచి ఎవరొచ్చారంటే రూతు వచ్చింది. ప్రియులారా, అలా వచ్చిన తర్వాత ఆమె భర్తలు చనిపోయారు. అయితే ఇప్పుడు నయోమి తన దేశంలో, తన ప్రాంతంలో కరువు తగ్గిపోయిందని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చిన తర్వాత మధ్యలో ఎందుకో నయోమికి ఒక ఆలోచన వచ్చింది. వీళ్ళని తీసుకెళ్ళి నేనేం చేయను, వీళ్ళ జీవితాల్ని నేనెందుకు పాడు చేయాలి అని చెప్పి వాళ్ళిద్దరిని చూసి అంది, మీ ఇంటికి వెళ్ళిపోండి. మీరెళ్ళి మీ కుటుంబాల దగ్గరికెళ్ళి మీ వివాహాలు చేసుకోండి. నేనే మీకు ఇచ్చేస్తున్నాను పర్మిషను. వెళ్ళుండండి అంటే, ఓర్ప
అదండి ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. నయోమి అంటుంది, "నీ దేవుడే నా దేవుడు. నీ జనమే నా జనం. నువ్వెక్కడుంటే నేనక్కడుంటాను. నన్ను వేరు చేస్తే మరణం ఒకటే" అంటుంది. అయితే నయోమి ఆ ప్రాంతానికొచ్చింది. ప్రజలందరూ చెప్పుకుంటున్నారంట. బెత్లెహేంలో నయోమి వచ్చింది, నయోమి వచ్చిందంటే ఆమంటుంది, "నన్ను నయోమి అని పిలవకండి. నేను సమృద్ధి గలదానిగా ఎళ్ళాను. ఇప్పుడు ఏమీ లేనిదానిగా వచ్చాను" అని జెప్పి ఆమంటుంది. ఈరోజు ప్రియులారా దేవుడు మనకు సమృద్ధినిచ్చే దేవుడండి. ఆ సమృద్ధి ఇచ్చే దేవుడిని విడిచిపెట్టి ఏమీ లేని స్థలానికి ఒక శపితమైన ప్రజల దగ్గరికి ఆమె ఎళ్ళి ఏం చేసుకుంది తెలుసా? ఒట్టి చేతులతో వచ్చిందండి. వచ్చినప్పుడు కూడా నాకు తెలిసింది. నీ పరిమితి చనిపోయిన తర్వాత నువ్వు నా అత్తకి ఏం చేశావో అదంతా నాకు ఎరిగింది. అప్పుడు చెప్తున్నాడు, "నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకుముందు నీవెరగని జనమునొద్దకు వచ్చితివి." హల్లెలూయా! అందుకేనండి దేవుడు రూతుకు ప్రతిఫలం ఇచ్చింది. రూతుకి కోరాహు పరిశు ఆత్మతో నింపబడి వధువైన సంఘ విశ్వాసులకు మాదిరిగా ఉన్న సంఘానికి ఆజ్ఞాపిస్తున్న విధి ఏంటో తెలుసా? పరలోక రాజులతో అంటే వరునితో సంతృప్తికరమైన సంబంధాన్ని మనం అనుభవించాలంటే గత జీవితానికి స్వస్తి చెప్పాలి. దేనికి చెప్పాలండి? అంటే మన పాపపు జీవితానికి విడిచిపెట్టి మనం రాజైన దేవుణ్ణి అంటి పెట్టుకుని అలా ఉండాలి. అదే మనస, వాచ, కర్మణ అంటారు కదండి. అలాగ దేవునికి స్థానం ఇవ్వాలి. గత కాలంలో మన తలంపులు వేరు. గత కాలంలో మన ఊహలు వేరు. మన ఆలోచన విధానం వేరు. మన హృదయ స్థితి వేరు. అయితే ఇవన్నిటిని కూడా ఈసుమంతైనా కూడా లేకుండా మనం దేవుడిని ఏం చేయాలో తెలుసండి? వెంబడించాలి. కొంతమందండి దేవుని వెంబడించడానికి ఇష్టపడుతున్నట్టుగా ఉంటారు గానీ, వాటిని వదిలిపెట్టలేని వారుంటారు. రాహేలు కూడా అలాగ వదిలిపెట్టలేకపోయింది. అందుకే అర్ధాంతరంగా మధ్యలోనే తన జీవితం ముగిసిపోయింది. కానీ రూతు మాత్రం అలా చేయాలనుకోలేదండి. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి తను ఏం చేస్తుందో తెలుసా? తన జీవితాన్ని కట్టుకుంటుంది. హల్లెలూయా! అందుకే బోయజ్ అంటున్నాడు, "నీవు చేసిన దానికి ఏం చేస్తాడో తెలుసా? యెహోవా ప్రతిఫలం ఇస్తాడు." హల్లెలూయా! అవునండి. ఈరోజు మనం ఏం చేసినా కూడా దేవుడు ఏమిచ్చేవాడో తెలుసా? ప్రతిఫలము ఇచ్చేవాడు. హల్లెలూయా! అవునండి. ఈరోజు ప్రియులారా, ఆ దేవుడు అన్యాయం చేయట అసంభవం. సర్వశక్తిమంతుడు దుష్కార్యం చేయట అసంభవం. కానీ దేవుడు వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలములు ఇస్తాడు. ఏమైతే తన లోక పద్ధతులు, లోక ఆచారాల్లో అవన్నీ విడిచిపెట్టి, ఆ బలులు నర బలులను కోరుకునే ఆ పరిస్థితులన్నిటిని విడిచిపెట్టి వచ్చి ఈమె ఏం చేస్తుందో తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుని సేవించటం మొదలుపెట్టిందండి. ఆయన ప్రభువని నోటితో ఒప్పుకుంది. ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని హృదయంలో విశ్వసించింది. అందుకే ఆమెకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. హల్లెలూయా! ఇదిగో ప్రియులారా, ఈరోజు దేవుడే మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన ఎవని క్రియలను బట్టి. అందుకే అంటాడు, "ఓ మనుషుడా, నువ్వేం విత్తుతావో అదే పంటను కోస్తావు. నువ్వు మంచి విత్తావనుకో మంచి ప్రతిఫలం. చెడుని విత్తావనుకో చెడునే కోస్తాం." ఈరోజు రూతు ఏం చేస్తుందో తెలుసా? మంచినే కోస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి మొదటి పత్రిక రాస్తూ 4 అధ్యాయంలో విధవరాల యొక్క బాధ్యతను గురించి తెలియజేస్తున్నా. ఎలా వచ్చింది అంటే, రూతును గ్రంథాన్ని అతడు విచారించి బాగా తెలుసుకుని విధవరాలు ఎలాగ జీవించాలో ఒక క్రమాన్ని రాశాడు. హల్లెలూయా! అంటే ఒక మాదిరి అయిన స్త్రీగా ఆమె ఉండిపోయింది. హల్లెలూయా! అంత మాత్రమే కాదండి. ఆమంటండి ఉదయం మొదలుపెట్టి అస్తమానం పని చేస్తూనే ఉండేది. కొంత సమయం మాత్రమే విశ్రాంతి తీసుకొని మరలా పని మొదలుపెట్టేది. ఎందుకంటే తన అత్తను పెంచాలి. తన అత్తని బాగా చూసుకోవాలి. నేనే నా అత్తకి సమస్తం అని చెప్పి ఆమె ఏం చేసిందో తెలుసా? ఒక బాధ్యతను తీసుకుంది. ఆ బాధ్యతను తీసుకున్న దాన్ని బట్టి దేవుడు చెప్తున్నాడు, "యెహోవా నీవు చేసిన దానికి ఏమిస్తాడంటే ప్రతిఫలము ఇస్తాడు." అందుకనే ప్రియులారా, మనం కూడానండి మనం చేసేవి మనుషులకు కనబడేటట్టుగా చేయకూడదు. దేవుడికి కనబడేటట్టుగా మనం చేయాలి. ఎవరికి కనబడేటట్టుగా అంటే దేవునికి మత్తయి సువార్త 6 అధ్యాయం చదవండి. మీరు ధర్మం చేసినా ఎవరు చూసినట్టుగా? మనుషులు కాదు.
దేవుడు చూసినట్టు మీరు ప్రార్థన చేసినా దేవుడు చూసినట్టుగా, ఉపవాస ప్రార్థన చేసినా కూడా ఎవరు చూసేటట్టుగా చేయాలో తెలుసండి? దేవుడు చూసేటట్టుగా చేస్తే రహస్యమందున్న తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా! ఈరోజు ప్రియులారా, మనకు ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి కోరుకోవాలి. మనుషులు కొంతవరకు ఇస్తారు. తర్వాత అంటారు అది ఇచ్చాం, ఇది ఇచ్చాం అని చెప్పి మనల్ని ఏం చేస్తారో తెలుసండి? దెప్పి పొడిచినట్టుగా మాట్లాడతారు. లేకపోతే మేమిచ్చిన భిక్షాకట్ట అని అంటారు. కానీ మనం ఎప్పుడు ప్రతిఫలం దేవుని దగ్గర నుంచి ఆశించాలి. మన క్రియలను బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఈ భూమి మీద మనం దేహంతో చేసిన, దేహాన్ని విడిచిపెట్టి చేసిన ఒక్కదానాన మన క్రియలను బట్టి మనకు తీర్పు ఉందని, మన క్రియలను బట్టి మనకు ప్రతిఫలం ఉందని చెప్పి మనం ఏం చేయాలో తెలుసండి? గుర్తెరిగి జ్ఞానయుక్తంగా మనం నడుచుకోవాలి. రెండోదిగా అంటున్నాడు, యెహోవా రెక్కల క్రింద నీకేముంటది? సురక్షితంగా ఉన్నట్లు. ఈ నెలలో కూడా దేవుడు మీతో వాగ్దానం చేస్తున్నాడు. గత సంవత్సరంలో ఎన్ని ప్రార్థన చేసినా ప్రతిఫలం రాలేదా? కానీ దేవుడు ప్రతిఫలం ఇస్తానంటున్నాడు. రెండోదిగా అంటున్నాడు, ఆయన రెక్కల కింద సురక్షితం. ఈ భూమి మీద ఎక్కడ కూడానండి క్షేమం అనేది లేదు. సురక్షితమైన స్థానం అంటూ ఏది కూడా లేదు. కానీ ఎక్కడ ఉందంటే దేవుని సన్నిధిలోనే ఉంది. ఆయన రెక్కల నీడలోనే ఉంది. హల్లెలూయా! ఏముందండి? ఆయన రెక్కలంటే ఆయన చేతుల్లో, ఆయన హస్తబాహువుల్లోనే ఉంది. అందుకే కీర్తనాకారుడు అంటాడు 16 అధ్యాయం 2వ వచనంలో, నీకంటే క్షేమాధారం ఏదీ లేదు. ఏంటంటే అండి, ఆయన కంటే మనకు క్షేమాధారం ఏమీ లేదు. ద్వితీయోపదేశకాండం చూడండి. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 33 అధ్యాయం 12వ వచనం. బెన్యామీను గురించి దేవుడు చెప్తున్నాడు. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను, బెన్యామీను యెహోవాకు ప్రియుడు. ఆయన యొద్ద అతడు సురక్షితంగా నివసించును. హల్లెలూయా! ఏంటంటండి, బెన్యామీను ఎవరికి ప్రియుడంట? దేవునికి ప్రియుడంట. అందుకని దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? సురక్షితంగా నివసిస్తాడంట. ఈరోజు ఎవరికి సురక్షితమో తెలుసా? దేవునికి ప్రియులుగా ఉన్నవారికి. ఎలాగ దేవునికి మనం ప్రియులవుతామండి అంటే, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని బట్టి చెప్తున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈయన మాట మీరు వినండి. ఈరోజు తండ్రి అయిన దేవునికి మనం ప్రియ కుమారులం, ప్రియ కుమార్తెలుగా ఉండాలి అంటే ఆయన చెప్పిందల్లా మనం కూడా ఏం చేయాలండి? చేస్తూనే ఉండాలి. చూడండి ప్రియులారా, ఒక మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం. సామెతల గ్రంథం 29, 25. రెండో లైన్ చదుదాం. యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా! ఎవరి యందు నమ్మకించువాడండి? యెహోవా యందు నమ్మకించువాడు. నిజమే, రూతు వచ్చింది తన అత్తగారిని నమ్ముకుని రాలా. లేకపోతే నా భర్త చనిపోయాడు, నా భర్తకి ఎంతో కొంత అక్కడ ఉండొచ్చు, దాన్ని నమ్ముకుని రాలేదు. కానీ ఆ దేవుని నమ్ముకుని వచ్చింది. అందుకే దేవుడు ఆమెకి ఏమిచ్చాడంటే సురక్షితాన్ని కలుగ చేశాడు. హల్లెలూయా! ఈరోజు ప్రభువుని ఎవరైతే నమ్ముతారో, ప్రభువు పట్ల ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఏముంటదంటే క్షేమం ఉంటదండి. హల్లెలూయా! అంత మాత్రమే కాదు, ఇంకొకటిగా చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనంలో మనకి ఎలాగో సురక్షితం వస్తది అంటున్నాడు. నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయం లేకుండా నెమ్మదిగా ఉండును. ఈరోజు మనిషిని భయంకరంగా వెంబడించేది ఏంటంటే భయం. ఎప్పుడు ఏం జరిగిపోతదా? ఏమైపోతదా? గ్యాస్ ఎప్పుడైపోతదని భయం. కరెంట్ బిల్ ఎప్పుడొచ్చేస్తదన్న భయం. లేకపోతే ఏదైనా అప్పులుంటే అప్పుల వాడు ఎప్పుడొచ్చేస్తాడన్న భయం. ఏవండీ, ఇన్ని రకాల భయాలు మన పిల్లల భవిష్యత్తును గురించిన భయం. మన గురించి మనకు భయం. ఏవండీ, కదండీ! మనకు ప్రతి దాని గురించి మనిషికి భయము. నెమ్మది లేని జీవితం గడుపుతున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును. ఈ మాటనండి లేవీకాండం 25వ అధ్యాయం 18, 19 వచనాల్లో కూడా అంటున్నాడు. నీవు దేవుడు అనుగ్రహించిన ఈ దేశంలో నువ్వు సురక్షితంగా ఉండి ఆ భూమి ఫలములిస్తది. అవి తృప్తిగా నువ్వు తింటావు. తినాలి అంటే పై మాట 18వ వచనం అంటాడు. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, విధానాలు గైకొంటే గనుక మనకి ఏంటో తెలుసండి? సురక్షితంగా ఉంటాం. హల్లెలూయా! ఏముంటామండి? సురక్షితంగా ఉంటాం. కొంతమందికి నిద్రలో కూడా భయమేనండి. ఎవరో చంపేస్తున్నట్టు అనిపిచ్చేస్తుందండి. ఎవరో నన్ను పిసికేస్తున్నారు. ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంది. ఏదో ఒక కీడు అనేది మనకి వెంటాడుతూనే ఉంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈరోజు దేవుని మాటను వినాలి. ఎవరి మాట వినాలండి? దేవుని మాటను వినాలి. దేవుని మాట వింటే మనకి మేలు. అంత మాత్రమే కాదు అంటున్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తుకుని వచ్చి ఏం చేస్తాడో తెలుసా? సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా! ఎక్కడంటండి సురక్షితం? ఆయన నామంలో ఉంది. ఈరోజు క్రీస్తుని ఎవరైతే ధరించుకుంటారో, క్రీస్తు పేరుని ఎవరైతే కలిగి ఉంటారో, క్రీస్తుని సొంత రక్షకునిగా ఆయన నామాన్ని ఎవరైతే హృదయంలో ముద్రించుకుంటారో వారికి ఏముందో తెలుసండి? సురక్షితం ఉంది.
నిజమే. రూతు అలాగే ఆయన ధరించుకుంది ఆయన నామాన్ని. ఆయన నమ్మింది. ఆయన మాట ప్రకారంగా జీవిస్తుంది గాబట్టే సురక్షితమైన రెక్కల క్రిందకొచ్చింది. హల్లెలూయా! అంత మాత్రమే కాదు అక్కడ అంటున్నాడు, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఎవరంటండి? దేవుడు మనకేం చేస్తాడంటే సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ప్రియులారా, మనుషులు కూడా మనకు బహుమానాలు ఇస్తారండి. అవి కొంతకాలం వరకే ఉంటాయి. అవేమన్నా పెరుగుతాయా అంటే పెరగవు. అలా తరిగిపోతూనే ఉంటాయి. నిత్యమేమన్నా ఉంటాయంటే ఉండవు కదండీ! ఉండవు. మనుషులు కూడా ఇస్తారు. కొంతమందండి ఇలాంటి బహుమానాలు పొందుకోవాలని కొంతమంది ఏం చేసుకున్నారంటే వారి కష్టాన్ని నమ్ముకున్నారంట. లోకంలో కూడా చెప్తారు కదండీ! కష్టే ఫలి అంటారు కదండీ! అంటే యాకోబుతో దేవుడు చెప్పాడు. లూజు అనే ప్రాంతంలో అంటే బేతేల్ అనే ప్రాంతంలో దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఇదిగో నీకు తోడయ్యుండి, నువ్వు వెళ్ళే చోట్లలో నిన్ను కాపాడి, నేను నీతో ఏదైతే చెప్పానో అది చెప్పినది చేసి నెరవేర్చే వరకు నిన్ను విడవను, నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడంట. యాకోబు అక్కడ ఒక రాయి నిలిపి నూనె పోసి అక్కడ దేవునితో ప్రమాణం చేసి వెళ్ళిపోయాడు. పద్దనరామానికి వెళ్ళిపోయాడు మామ ఇంటికి. అక్కడ అనుకున్నాడు, అతను ఏమనుకున్నాడంటే దేవుడు నేను కష్టపడితేనే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. చాలా మంది అనుకుంటారు యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తది కానీ నా కష్టం చేత దేవుని ఆశీర్వాదం రాదండి. నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. యాకోబు కూడా ఎలాగ అనుకున్నాడు, నా కష్టం నా బలం కాబట్టి అలా కష్టపడుతుంటే ఆశీర్వాదం ఎక్కువైపోతది అనుకున్నాడంట. కానీ ఆ తర్వాత అతను అంటాడు 49వ అధ్యాయం యెషయా గ్రంథంలో అంటాడు, మీరంతా చదవండి 1-6 వచనాల్లో గనక చదివితే, నేను నా బలాన్ని వృధాగా పోగొట్టుకున్నాను. వృధాగా ప్రయాసపడ్డాను. ఎందుకంటే నా బహుమానం ఎక్కడుందో తెలుసా? దేవుని దగ్గరుంది. ఎక్కడుందండి? దేవుని దగ్గరుంది నాకు బహుమానం అన్న. కొంతమంది బహుమానం పొందాలని ఏం చేశారో తెలుసంటండి? మనుషులు వెనక ఎళ్లారంట కొంతమంది. ఎవరంటండి? మనుషులు వెనకెళ్లారు. ఎలీషా దగ్గర ఉన్న గెహజీ ఎలీషా తర్వాత ఎలీషా అంతటాడవ్వాలి. ఏలీయా 7 చేస్తే ఎలీషా 14 చేశాడు. 14, 14, 28 చేయాల్సిన గెహజీ ఎవరితో నయమాని వెనకాలెళ్ళి బహుమానం పొందుకోవాలని చెప్పి ఏం తెచ్చుకున్నాడో తెలుసా? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. కోరహ్ అనేవాడు అక్కడ కనపడుతున్నాడు. యోధా రాసిన పత్రికలో చూడండి. యోధా రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటది. ప్రకటనకు ముందు ఉంటది. అందులో 12వ వచనం చూద్దాం. అయ్యో వారికి శ్రమ. యోధా రాసిన పత్రిక 1 అధ్యాయం ఉంటది. 11వ వచనం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచి బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవల ఆతురముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. హల్లెలూయా! ఇక్కడ ఏం చెప్తాడు తెలుసంటండి? కయ్యేను నడిచిన మార్గంలో అంటే దుష్ట మార్గంలో, తప్పుడు మార్గంలో నడుస్తున్నారంట. ఎవరో తెలుసా? బహుమానం పొందుకోవాలని ఒక అతను కనబడుతున్నాడు. బిలాము అనే ఒక ప్రవక్త, దేవుని పేరట ఉన్న ప్రవక్త. అతడు ఆశీర్వదిస్తే ఆశీర్వదిస్తారు, అతడు శపిస్తే శపించబడతారు. అలాంటి ప్రవక్త అండి బహుమానం కోసం తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేశాడంటండి. ఏ మార్గానండి? తిన్నని మార్గాన్ని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి తప్పు మార్గంలో వెళ్ళాడు. మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. దేవుని దూత గాడిదకి కనిపిస్తుంది కానీ ప్రవక్తకు కనిపించట్లేదంటండి. దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయిన ప్రవక్త అతను. ఇంకొకటిగా కనపడుతున్నాడు కోరాహు అనేవాడు. వీళ్ళండి మోషే అహరోనులతోనే దేవుడు అంటే వీళ్ళు కూడా లేవీలే. ఇతనికి యొక్క అన్నదమ్ముల పిల్లలే వీళ్ళు కూడా. కానీ వాళ్ళే లేవీలా? మేం కాదా? మేం చెయ్యలేమా? మేం చెందలేమా? అని చెప్పి మోషే అహరోనులకి ఎదురు తిరిగారు. కానీ వాళ్ళకి జరిగిన అనర్థం ఏంటో తెలుసా? భూమి నెరలు విడిచింది. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ తాళంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు నశించిపోయారండి. ఈరోజు బహుమానం పొందుకోవడం కోసం చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసా? తప్పుడు త్రోవల్లోకి వెళ్తున్నారు. కానీ బహుమానం ఇచ్చేవాడు, దేవుడిచ్చు బహుమానం శాశ్వతంగా ఉంటది. అందుకే అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా నేను నీకు కేడంగా ఉంటాను, నీ బహుమానం అత్యధికమవుతది. హల్లెలూయా! అందుకే యెషయా గ్రంథం 40 అధ్యాయం 10వ వచనంలో, 62 అధ్యాయం 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఇదిగో నేను ఏం తీసుకొస్తున్నాను తెలుసా మీ అందరికీ? ఇదిగో నేను ఇచ్చు జీతం నా దగ్గరే ఉంది. నేను ఇచ్చు బహుమానం ఎవరి దగ్గర ఉందో తెలుసా? నా దగ్గరే ఉంది అంటున్నాడు. హల్లెలూయా! ఏమండి ఈ బహుమానం పొందడం కోసం రూతు అండి కొద్దివారినే గాని, గొప్పవారినే గాని తన వయసున్న యవ్వనులను కూడా ఏం చేయలేదో తెలుసండి? తాను వెంబడించలేదంటండి. హల్లెలూయా! యాకోబులాగా కష్టాన్ని నమ్ముకోలేదు. లేకపోతే గెహజీలాగా, కోరాహు, దాతాన్, అబీరాముల్లాగా, లేకపోతే బిలాములాగా ఆమె తప్పుడు మార్గాలు, తిన్నని మార్గాలను విడిచిపెట్టేసి వంకర మార్గాల్లోకి వెళ్ళిపోయి నా జీవితాన్ని నేను ఎలాగైనా చక్కదిద్దుకోవాలి, నా జీవితాన్ని నేను ఎలాగైనా నిలబెట్టేసుకోవాలి
అని ఆమె అలాగే చేయలేదండి. ఆమె ఏం చేసిందో తెలుసా? కొద్దివారిని వెంబడించలా, గొప్పవారిని పట్టుకోలేదు. ఏ ఎవరిని పట్టుకోలేదు. తన తోటి యవ్వనస్తులను కూడా పట్టుకోలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? తనకి ఏ మార్గమైతే నిర్దేశించబడిందో అదే మార్గంలో వెళ్ళింది. వెళ్ళినందుకు దేవుడు ఆమెను ఏం చేశాడో తెలుసండి? ఎలాగైతే ఇజ్రాయేలు వంశాన్ని వృద్ధి చేసిన రాహేలు, లేయాలతో దేవుడు పోల్చాడు. హల్లెలూయా! ఈరోజు ప్రియులారా, మనం కూడా అలాంటి స్థితినే కలిగి ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను బహుమానం పొందటం కొరకు గురి యొద్దకే పరుగెత్తుచున్న, అందుకే నేను వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు నేను ఏం చేస్తున్నానో తెలుసా? బహుమానం పొందాలని పరుగెత్తుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా! ఈరోజు మనం అందరం ఏం చేయాలో తెలుసండి? దేవుడిచ్చే బహుమానం కోసం మనం పరుగు పెట్టాలి. ఆ పరుగు పెట్టేటప్పుడు మనం ఆ పక్కకే, ఈ పక్కకే చూడడం కాదు. మన గురంతా ప్రభువు మీదే ఉండాలి. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూస్తూనే మనం వెళుతున్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? దేవుడు రూతును ఆశీర్వదించిన దేవుడే నీ దేవుడు, నా దేవుడు కూడా. ఆ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను కూడా వృద్ధిలోనికి తీసుకొస్తాడు. హల్లెలూయా! ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, నా జీవితానికి ఇంకా మేలు రాలేదండి. నా జీవితానికి ఇంకా ఆశీర్వాదం లేదండి. నా జీవితం ఇంతేనా? ఇంకా లేదండి. దేవుడు నాకు ఇలాంటి తలరాతే రాసాడా అంటే, లేదు లేదు. దేవుడు మనందరికి మంచి భాగ్యాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? ఆయన దేవునిగా కలిగి ఉన్నాం. అయితే దేవుడు ఏదైతే విడిచిపెట్టమంటున్నాడో, వేటినైతే వదిలేయమంటున్నాడో, వాటిని విడిచిపెట్టి సంపూర్ణంగా, సగం సగంగా కాదండి, సంపూర్ణంగా విడిచి దేవుని దగ్గరికొచ్చినప్పుడు ఆయన నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తే ఉంటాడు. హల్లెలూయా! నువ్వు ప్రభు కోసం ఏదైనా విడిచిపెట్టావా? ఆస్తినైనా విడిచిపెట్టావా? బంధువుని విడిచిపెట్టావా? రక్త సంబంధికులను విడిచిపెట్టావా? నీ తండ్రిని విడిచిపెట్టావా? ఒకవేళ ప్రభు కోసం నీ భర్తని విడిచిపెట్టావా? నీ బిడ్డల్ని విడిచిపెట్టావా? అయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీకు ఇవిచ్చే దేవుడే. హల్లెలూయా! ఈరోజు కొంతమంది విడిచిపెట్టలేక దేవుని రాజ్యాన్ని, దేవుని కృపను కోల్పోయిన వారు చాలా మందున్నారు. కానీ రూతు అయితే ఆ కృపను పొందుకోవాలని చెప్పి ఒక శపితమైన దాంట్లోంచొచ్చి ఒక ఆశీర్వాదాన్ని పొందుకుని ఈరోజు మనందరికీ బుద్ధి చెప్పేటట్టుగా దృష్టాంతంగా రూతు యొక్క జీవితాన్ని దేవుడు పెట్టాడు. నేటి సంఘాలలో ఈరోజు మనం కూడా ఒక సంఘముగా, ఒక సమాజంగా, దేవుని మందగా కూడుకున్న మనం, దేవుని పేరట కూడుకున్న మన జీవితంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి అసహ్యమైనది ఏదైతే ఉందో, దేవునికి చూడనల్లని అందుగా, ఈ దేవునికి ఏదైతే అయోగ్యంగా కనపడుతుందో అది మన జీవితంలో సంపూర్ణంగా తొలగించి వేస్తే గనక దేవుడు ఖచ్చితంగా మనకేమిస్తాడు తెలుసా? ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నమ్మండి. ఆయన మాట ప్రకారంగా జీవించండి. ఆయన నామాన్ని ధరించుకోండి. మీకు సురక్షితంగానే ఉంటారు. మీరు మాత్రమే కాదు, మీ కుటుంబాలుంటాయి, మీ పరిచర్యలుంటాయి, మీకు కలిగిన సమస్తము, ఈవెన్ మీ పశు మందలు కూడా ఉంటాయండి. మీ పిండి పిసుకుతున్న తొట్టె, మీ గంప కూడా దీవించబడతాయి. హల్లెలూయా! అలాంటి సురక్షితాన్ని దేవుడు మనకివ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన దగ్గరే బహుమానం ఉంది. నీతిని విత్తువాడు సంపూర్ణమైన బహుమానం పొందునన్నాడు. నిజంగా నీతిని విత్తిందండి ఆమె. సంపూర్ణమైన బహుమానం పొందుకుంది. ఈరోజు వార్ప ఈ విషయం తెలుసుకునే ఉండొచ్చు కొన్ని దినాలకి. తెలుసుకుంటే అబ్బా! నేను కూడా అలా ఉండాల్సిందాన్నే అనుకునుండొచ్చు. కానీ అప్పటికే సమయం ఏమైపోయిందో తెలుసా? మించిపోయింది. కానీ ఓర్పాకు లేని ఆధిక్యత, ఓర్పాకు లేని ధన్యత దేవుడు నీకు, నాకు ఇస్తున్నాడు. ఈ నెలలో దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం. నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడున్నాడు నీకు. నిన్ను సురక్షితంగా ఉంచే దేవుడు నీకున్నాడు. నీకు బహుమానాలు ఇచ్చే దేవుడు నీకున్నాడు. ఎవరి దగ్గరకో చేయి చాపాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గరకో ఎళ్లి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ సృష్టికర్త అయిన దేవుడున్నాడు. అనుదినం నీ భారాన్ని భరించే దేవుడు. నీకు పూర్ణ రక్షణ కలుగచేసేవాడు. నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడు. శాశ్వతమైన బహుమానం ఇచ్చేవాడు. సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేవాడు. పూర్ణ శాంతి నొసగించేవాడు నీ దేవుడు నీకున్నాడు. శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడిని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే, మనము కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకుందాం. హల్లెలూయా! మనం ఏం కలిగి ఉన్నాం తెలుసా? మన దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఆ దేవుని నామాన్ని కలిగి ఉన్నాం. ఆయన శక్తిని కలిగి ఉన్నాం కాబట్టి మనం దేవుని గట్టిగా పట్టుకుందాం. ఒక అన్యురాలే, దేవుడంటే ఎరగని వ్యక్తి వచ్చి పట్టుకున్న ఆశీర్వాదం గంపలు గంపలు మూట పట్టి ఉంది. ఒకప్పుడు పరగేరుకునేది. ఇప్పుడు యజమానురాలైపోయి అనేక మందికి ఇచ్చేదానిగా దేవుడు దీవించేశాడు. ఈరోజు ఒకప్పుడు అప్పు తీసుకునే స్థితిలో ఉన్న ఆమె అప్పిచ్చేటట్టుగా దేవుడు మార్చాడు. ఈరోజు ఒకప్పుడు ఎవరైనా ఇస్తే బాగుండని చూసే దాన్ని ఇప్పుడు అనేక మందికి పెట్టేదానిగా చేశాడు. ఈ నెలలో కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని కూడా అలాగా ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు.
ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనలు ఏది దేవుడు దాటిపోవట్లేదు. నమ్మకంగా ఇంకా దేవునికి ప్రార్థన, ఇంకా హెచ్చైన ప్రార్థనలు చేయి. ఇంకా ఇతరులకు మేలు చేయాలని కోరుకో. ఇతరులకి ఏదో ఒక రకంగా ఆసరగా ఉండాలని కోరుకో. ఇతరుల నాశనాన్ని మాత్రం కోరుకోవద్దు. ఇతరులకు మనకు చేతనైనంత చేద్దాం. అలాగ చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని దీవిస్తాడు. ఆయన వంశావళిలో ఆమె పేరును రాయించుకోడు, కానీ మన పేర్లైతే జీవ గ్రంథంలో దేవుడు పేరును రాయిస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మన పేరున్నా లేకపోయినా, జీవ గ్రంథంలో మన పేరు లేకపోతేనండి, మన జీవితాలు ఎంత భక్తి చేసినా, ఎంత దేవుని దగ్గర ఎంత నిష్టగా ఏమేమి చేసినా గాని, ఎన్ని చేసినా గాని, నైవేద్యాలు అర్పించేసినా, బలులు అర్పించినా, లేకపోతే ఇంకోటి చేసినా, మన భక్తి అంతా వ్యర్థమైపోతది. అలా ఉండడానికి కాదు దేవుడు నిన్ను ఎన్నుకున్నది, ఏర్పరుచుకున్నది, నీ కోసం ప్రాణం పెట్టింది. ఆయనతో పాటు నీవు కూడా ఉండాలని. ఈరోజు దేవుడు, నువ్వు కూడా ఎవరిని, కొద్దివారిని గాని, గొప్పవారిని గాని ఎవరిని వెంబడించుకో. దేవుని వెంబడించు. శిష్యుని చూసి అన్నాడు, నన్ను వెంబడించండి అన్నారు. వాళ్ళు వెంబడించారు. ఇజ్రాయేలీయుల 12 గోత్రాల మీద దేవుడు వారిని అధికారంలో పెట్టాడు. ఈరోజు నిన్ను కూడా పెట్టడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 2 తలంపుల మధ్య ఉన్నావా? అటు ఇటు ఊగుతున్నావా గాలికి రెల్లిలాగా? అలా వద్దు. స్థిరమైన పునాది మీద నీ జీవితాన్ని కట్టుకుంటే దేవుడు అద్భుతమైన సహాయం నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి మెండుగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. అయా నన్ను నమ్మదగిన దేవుడు తండ్రి, నమ్మకమైన దేవుడు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రాలు. ప్రభువా పరిపూర్ణుడా, పరిశుద్ధుడైన దేవా, నిత్య నివాసి అయిన దేవా, సర్వలోకాధిపతి నీకు స్తోత్రాలు. ప్రభా, మాతో మాట్లాడినందుకు వందనాలు. మేము చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చి దేవుడవని, నీ రెక్కల నీడలో సురక్షితంగా నివసింపచేసేవాడని, సంపూర్ణమైన బహుమానం ఇచ్చేవాడవని ఈ నెలలో మాకు వాగ్దానం చేస్తున్నావయ్యా. నువ్వు ఇచ్చు బహుమానం కోసమే ఎదురు చూస్తున్నామయ్యా. నీ కృప కొరకే ఎదురు చూస్తున్నాం తండ్రి. ప్రభు, బిడ్డలందరినీ కృపలో జ్ఞాపకం చేసుకుని వారికి ప్రతిఫలం నిశ్చయముగా అనుగ్రహించండి అయ్యా. సురక్షితంగా ఉండాలి వారు, వారికి కలిగిన సమస్తము కూడా ప్రభా. వారికి నీవే సంపూర్ణ బహుమానాలతో నింపండి ప్రభా. నీవే కృప చూపించమని అడుగుతున్నా. ఈ గ్రూపును